ఓం గురుభ్యో నమః. ఈరోజు మనం అప్పులు తీరాలి అంటే ఏం పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎప్పుడు, ఎలా వస్తాయో ఊహించడం కష్టం. వాటి వల్ల పొదుపు చేసిన డబ్బులు అయిపోవడంతో కొంతమంది బంగారం తాకట్టు పెడతారు. ఒకవైపు తాకట్టులో ఉన్న బంగారం, మరొక వైపు భారీ అప్పులు. ఇటువంటి పరిస్థితి నుంచి బయట పడటం కష్టంగా ఉంటే జ్యోతిష్య శాస్త్రం కొన్ని పరిష్కారాలు అందిస్తుంది. బంగారాన్ని త్వరగా విడిపించుకోవడం కోసం పిసరంత బంగారం పుట్టలో వేసి పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం ఈ సమస్య నుంచి బయట పడొచ్చని కొంతమంది చెబుతున్నారు. రుణబాధలు తొలగిపోవాలంటే, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రుణబాధలు తొలగించుకోవాలంటే శక్తివంతమైన పరిష్కార మార్గాలు ఉన్నాయి. సూర్య భగవానుడిని ఆరాధించాలి. ఉదయం నిద్రలేచి స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యం అంటే నీటిని సమర్పించాలి. సూర్య భగవానుడిని పూజించేటప్పుడు ఓం ఆదిత్య నమః అని జపించాలి. హిందూ పురాణాలతో సూర్యుడు శ్రేయస్సు, విజయాన్ని సూచిస్తాడు. సూర్యుడికి పూజ చేయడం వల్ల జీవితంలో ఆర్థిక శ్రేయస్సు, స్థిరత్వం లభిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం ఇంటి ముందు ఒక దానిమ్మ చెట్టును నాటుకోవడం ద్వారా లక్ష్మి కటాక్షం కలుగుతుంది. చెట్టుకి నీటిని పోసి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చెట్టు ఎంత పచ్చగా పెరుగుతుందో మీ సంపద కూడా అలానే పెరుగుతుంది. ఇలా చేస్తే ఆర్థిక సమస్యల్ని అధిగమించవచ్చు. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల ఆర్థిక రుణాలు తీరుతాయి. అలాగే రుణ విముక్త అంగారక స్తోత్రాన్ని పఠించాలి. విష్ణువు ఆలయంలో 2 అరటి చెట్లు నాటడం వల్ల అదృష్టం వరిస్తుంది. రుణాల సమస్య తీరాలంటే అరటి పండ్లు అవసరమైన వారికి దానం చేయాలి. ఇలా చేస్తే అప్పుల బాధ తీరుతుంది. అప్పులు తీర్చడం కోసం కొన్ని పూజలు చేయవచ్చు. ఇవి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందేందుకు సహాయపడతాయి. ఇంటి నుంచి బయటకి వెళ్లేటప్పుడు 5 లవంగాలను కర్పూరంతో కలిపి నెయ్యిలో వేసి కాల్చాలి. ఆ మిశ్రమాన్ని నుదుటి మీద తిలకం మాదిరిగా పెట్టుకుంటే అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. హిందూ విశ్వాసాల ప్రకారం విఘ్నాలు తొలగించి శ్రేయస్సుని కలిగించడంలో వినాయకుడు అండగా నిలబడతాడు. ప్రతి మంగళవారం నాడు హనుమంతుడిని పూజించాలి. హనుమాన్ ముందు దీపం వెలిగించేందుకు ఉపయోగించే నూనెలో లవంగాలు వేసి కాల్చడం వల్ల అప్పుల సమస్యల నుంచి బయటపడొచ్చు. అప్పులు తీర్చేందుకు వాస్తు పరిహారాలు. రుణాల నుంచి విముక్తి పొందటం కోసం బాత్రూంలో ఒక గిన్నెలో ఉప్పు పెట్టి ఉంచాలి. ఇంటి నైరుతి దిశలో పడుకోవడం అప్పుల పరిష్కారానికి ఉత్తమమైన వాస్తు పరిహారం. ఇంట్లోని బంగారం, వెండి, నగదు మొదలైన ఖరీదైన వాటిని నైరుతి దిశలో పెట్టాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఎప్పటికప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం.